మనకి చలికాలంలో దొరికేటువంటి ఒక మంచి వెజిటబుల్ గాజర్ కనిపించింది రోడ్డు మీద. తీసుకుందాము, మనం ఆల్రెడీ గాజర్ హల్వా చేసుకుందాం, ఇది తీసుకెళ్ళి పాయసం చేసుకుందాం. గాజర్ పాయసం చాలా బాగుంటుందండి. ప్రాసెస్ అది మనం చేద్దాము. ఒక కొనుక్కుని వెళ్ళిపోయి ఇంటికి చేరిన తర్వాత మిగతా ప్రాసెస్ అది చూద్దాం. ఇందాక మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం కదా గాజర్ తెచ్చుకున్నాము. ఒక ½ కిలో అయితే దీనికి ఉపయోగించుకుంటున్నాను. గాజర్ ఖీర్ చేద్దాం. ఖీర్ చేసి దీన్ని ఏం చేద్దాం అంటే ఫస్ట్ తురుముకుందాం. కడిగేసి ఒకసారి 1-2 సార్లు కడిగేద్దాం. కడిగేసి పైన పొట్టు తీసి తురుముకుందాం. ఆఖరి ముక్క ఉంటుంది కదా, చిన్న ముక్క మిగులుతుంది, దాన్ని కట్ చేసి నిమ్మకాయ నీళ్ళలో నానేసి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అది చూపెడతా. అయితే దీన్ని తురిమేసుకుని దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నేను ఒక 1 లీటర్ మటుకు పాలు తీసుకున్నాను. అవి కాగుతున్నాయి పక్కన. ఒక ½ కప్పు మన సగ్గుబియ్యం అండి, నానబెట్టుకొని ఒక 3 అవర్స్ నానబెడదాము. నానబెట్టేసి ఒక 3 విజిల్స్ కుక్కర్లో పెట్టి దింపుకుందామండి. నేను ఇప్పుడు పక్కన కుక్కర్లో అది కూడా అవుతోంది, వస్తుంది. 3 విజిల్స్ అవగానే దింపేసుకుని పాలలో కలిపి ఉడికేసుకుందాం. పంచదార ఒక 100-120 గ్రాములు పడుతుందండి. 125 గ్రామ్స్ మటుకు పంచదార పడుతుంది. తీపిని బట్టి మనం వేసుకోవాలండి. చూద్దాం. కోవా ఒక 20-25 గ్రాముల కోవా అండి. ఎందుకు కోవా ఏం చేస్తుందంటే పాలని తొందరగా చిక్కబడుస్తుంది, రుచి బాగుంటుంది. కోవా లేకపోతే వదిలిపెట్టండి, పాలని ఇంకో 2 నిమిషాలు ఎక్కువసేపు మరగబెట్టుకుంటే దగ్గర పడుతుంది. అలాగే కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకున్నానండి, ఉంటే వాడండి, లేకపోతే లేదు. కుంకుమ పువ్వు వల్ల కలర్ వస్తుంది, రుచి కొద్దిగా బాగుంటుంది. ఉంది మనం ఉపయోగించుకుంటున్నాం. మీ దగ్గర లేదు వదిలిపెట్టేయండి. జీడిపప్పు ఒక 20 పలుకులు తీసుకొని నెయ్యిలో వేయించుకుందాం. నెయ్యి ఒక 4 చెంచాలు పడుతుంది. ఇలాచి ఒక 10 ఇలాచి దంచుకుందాం. ఇది మనం కావాల్సిన పదార్థాలు. అది నేను ఫస్ట్ ఇది సగ్గుబియ్యం కుక్కర్ అయిపోయింది, దింపేసుకొని పాలల్లో వేసి ఉడకబెట్టుకుంటే మిగతా కార్యక్రమాలు చేసుకుందాం రండి. ఇలాచి పొట్టుతో 2 దెబ్బలు వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది, తీసేసుకోండి. ఇట్లాంటివి వచ్చేస్తుంది, లోపల పలుకు ఉంటుంది. పలుకుని వేసుకొని మెత్త పొడి వేసుకుందాము. ఇదేమో సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాం, కుక్కర్లో వేసాం కదా, దింపేసుకున్నాను. పాలలో వేసి మరగనిద్దాం. గాజరు నేను 1/2 కిలో తెచ్చుకున్నాను, కానీ 1/2 కిలో మొత్తం తీయలేదు, సగం తీసుకున్నాను. కూరేసుకున్నాం. దీన్ని నెయ్యిలో వేయించాలి. ఇది ప్రాసెస్ అది నేను చూపెడతా ఇప్పుడే. దంచేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అది మనం నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం. మూకుల్లో నెయ్యి వేసేసుకున్నాము. నెయ్యి కాగానే జీడిపప్పు వేయించేసి పక్కన పెట్టుకున్నాం. కుంకుమ పువ్వు పాలలో వేసి పక్కన పెట్టుకున్నాం. సగ్గుబియ్యం పాలలో వేసాం, మరుగుతుంది. జీడిపప్పు ఒక 20 సెకండ్ అయితే తీసేసుకున్నాం. తీసేసి ఇదే నెయ్యిలో వేసేసుకుని తురిమి పెట్టుకున్నాం కదా, వేసేసుకొని వేయించుకోవాలండి. 10-15 నిమిషాలు పడుతుంది వేయించుకోవడం. పచ్చివాసన అది వదలాలి. 10 నిమిషాలు పడుతుంది. ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను వేయించేసుకుంటూ రెడీగా ఉంటాను. నెయ్యి తీసేసాక జీడిపప్పు గాజర్ వేసేసుకుందాము. వేసేసుకొని ఓపికగా వేయించుకోవాలండి. పచ్చివాసన వదలాలి, మంచి సువాసన రావాలి, కమ్మగా అవుతుంది, బాగుంటుంది. రైట్. అందులో పాలు కూడా పక్కన సగ్గుబియ్యంతో కలిసినటువంటి పాలు మరుగుతున్నాయి. ఒక 10 నిమిషాలు పడుతుందిలేండి. అయితే మీకు ఇది గాజరు ఓన్లీ వింటర్ చలికాలంలోనే దొరుకుతుంది. మనకి దొరికినప్పుడు చేసుకోవడం ఉత్తమం అండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే క్యారెట్ కూడా ఉంటుంది. క్యారెట్ ఏంటంటే కొద్దిగా హార్డ్గా ఉంటుందండి, ఇది మృదువుగా ఉంటుంది. 2 సమానం, అంటే రుచి ఈక్వల్గానే ఉంటాయేమో, కానీ ఇది బాగుంటుంది, కొద్దిగా బాగుంటుంది. ఒక మెట్టు పైన ఉంటుంది, స్మూత్గా ఉంటుందండి. మీకు ఢిల్లీ రాజస్థాన్లో దొరికేటువంటి గాజర్ ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఢిల్లీ రాజస్థాన్లో. మనకి హైదరాబాద్లో నాకు దొరికింది ఇది కూడా మెత్తగా మృదువుగానే ఉంది. సరే, ఇది వేయించుకున్న తర్వాత చూద్దాం. ఒకవేళ మీకు గాజర్ దొరకకపోతే కనుక క్యారెట్తో చేసుకోండి. మీరు గాజర్ని వేయించేటప్పుడు కలుపుతూ ఉండండి కింద పైన, ఎందుకంటే అడుగు పట్టుకుంది అనుకోండి,
మాడిపోయే వాసన వస్తుంది. అలాగే పాలను కూడా మరుగుతున్న సేపు కలుపుతూ ఉండండి. ఒకటి పొంగదు, రెండు ఏమవుతుందంటే అడుగంటదండి. ఇది కలుపుతూ ఉండండి, మధ్యలో కలుపుతూ ఉండండి, కలుపుతూ వేయించుకోండి. వెనకాల అది వేగుతోంది. ఇది మనం కోరినప్పుడు ఏమైనా చిన్న ముక్కలు మిగిలాయి, వీటిని ఏం చేద్దాము, సన్నగా తరిగేసండి. ఈ వంటకి దీనికి సంబంధం లేదు, ఉట్టిగా చెప్తున్న మిగిలాయని. సన్నగా తరిగేసి నిమ్మకాయ రసంలో పిండి ఒక బాటిల్లో ఈ ముక్కలు, సన్నగా తరిగిన ముక్కలు, సోంపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి ఒక 8 గంటలు 10 గంటలు వదిలిపెట్టండి. పొద్దున నానేసాక రాత్రి నానేస్తే పొద్దున్న అన్నంతో పాటు తినండి. దాని తర్వాత ఎన్ని రోజులు అంటే 4-5 రోజులు ఉంటుంది, బాగుంటుంది. పుల్లగా పెరుగన్నంలో, పప్పన్నంలో సూపర్ ఉంటుందండి. మనకి బాగా వేగిపోయింది, గ్లాస్లో తీసుకుని పోస్తున్నాను. బాగా వేడిగా ఉన్నాయి పాలు. రైట్, పాలు ఈ వేగినటువంటి గాజర్లో వేసేసేయండి. పొయ్యి ఆఫ్ చేసుకొని వేయండి. వేసి కలుపుకోండి, బాగా కలుపుకొని 1 నిమిషం ఆగి పొయ్యి అంటించుకోండి. చూసారు కదండి కలర్ ఎంత బ్రహ్మాండంగా ఉందో. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది, సగ్గుబియ్యం కూడా వేసాము. ఇవి ఒక 4-5 నిమిషాలు దీన్ని వదిలిపెడదామండి. చక్కగా 2 కలిసి ఉడుకుతాయి. ఉడికిన తర్వాత మళ్ళీ ఆర్పేసి పంచదార అప్పుడు కలుపుకుందాం. ఒక 4-5 నిమిషాలు వదిలిపెడదాం, కొద్దిగా మరగనిద్దాం. ఆల్రెడీ మనకి గాజర్ వేడిగానే ఉంది, పాలు వేడిగానే ఉన్నాయి కాబట్టి ఉడుకు తొందరగా పడుతుంది, ఫాస్ట్గానే అయిపోతుంది. మనకి సగ్గుబియ్యం వేసి అవి రెండు ఒక 4-5 నిమిషాలు వదిలిపెట్టాం. ఇప్పుడు పంచదార వేసేసుకుందాం. స్టవ్ ఆర్పేసి పంచదార వేసుకొని ఒకసారి కలుపుకుందాం. పంచదార కరిగేంత కూడా కలిపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. అయితే ఈ సగ్గుబియ్యం వేసేది ఎందుకంటే, సగ్గుబియ్యం మీకు లేకపోతే కనుక బాస్మతి బియ్యం, చిట్టి ముత్యాల బియ్యం నానబెట్టండి. 2 గంటలు నానబెట్టి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని వేయండి. అది లేదు మామూలు బియ్యం వేయండి. అవి ఎందుకోసం అంటే ఇది ఖీర్ని చిక్కబరుస్తుందండి, చిక్కగా అవుతుంది. దానికోసం బియ్యం కానీ సగ్గు బియ్యం కానీ వేయడం బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఇది మీకు ఒక 10-15 నిమిషాలు తయారైపోతుందండి. నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళిపోదాం. ఇలాచీ పౌడర్ వేసుకున్నాము. ఇలాచీ పౌడర్ వేసి అన్నీ సరిపోయిందండి. మంచి సువాసన వస్తుందండి, బాగుంది. ఇప్పుడు ఏం చేద్దాము, ఇలాచీ పౌడర్ కలుపుకొని ఒక 2 నిమిషాలండి వేసేసి కుంకుమ పువ్వు కలిపాం కదా పాలు, అది కూడా వేసేసుకున్నాం. ఇంకా బాగుంటుంది. వేసేసి ఒక్క 2 నిమిషాలు దింపేసుకుందాం, పొయ్యి ఆర్పేసుకుందాం. నేను ఇందాక పొయ్యి ఆఫ్ చేసే కదా పంచదార వేసే ముందర, మళ్ళీ ఆన్ చేసుకున్నాము. 2 నిమిషాలు అన్నీ కలిసి ఒక్క ఉడుకు రానిచ్చి ఆర్పేసుకుందాం. అన్నీ కలిసి ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా మళ్ళీ మరగబెట్టామండి. అన్నీ చక్కగా కలిసాయి, అద్భుతమైన సువాసన వస్తుంది. రుచి చాలా బాగుందండి. పంచదార పర్ఫెక్ట్గా పడింది. ఒక 100 గ్రాముల మటుకు పంచదార వేసాం. 100 నుంచి 125 గ్రాముల మధ్యలో పంచదార వచ్చింది. మీకు అంటే రుచి తీపిని బట్టి పంచదార పడుతుందండి. 100 గ్రాములు సరిపోతుంది, 125 గ్రాములకి మ్యాక్సిమం. రైట్, జీడిపప్పు వేసేసాం. వేడిగా ఉంది, చల్లారినా కూడా బాగుంటుంది. చేయండి, తిని రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.